హలో అండి. ప్రభుత్వ అధికారులు ముందడుగు వేస్తే ఏ మార్పైనా ఖచ్చితంగా జరుగుతుంది కదా. సో అందుకే ఇవాళ మన నర్సరావుపేటలోని మున్సిపల్ కమిషనర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఆర్డీఓ ఆఫీసర్స్ ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, బయో కవర్స్ని వాడాలి అనే అంశం పైన అవగాహన సమావేశం ఏర్పాటు చేశారండి. అదేందో ఒకసారి చూద్దామా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఏదైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ నిరోధిస్తూ ఉన్నాం, మనం చాలా వరకు షాప్స్లో ఓనర్స్కి మీటింగ్స్ పెట్టాము, రైట్ చేసాము, పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేసాం. ఇంకా షాపుల వాళ్ళు కొద్దిగా అమ్ముతానే ఉన్నారు. వాళ్ళకి ఇంకా మనం గైడ్ చేస్తూ మనం ప్లాస్టిక్ని అమ్మకోకుండా మనం చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అప్పుడే మనకు శానిటేషన్ పూర్తి స్థాయిలో బాగుపడుతుంది. అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే ఈ టౌన్లో చాలా ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు. దానివల్లే మనకు అసలు ఈ టౌన్లో కొంచెం గలీజ్గా ఉండటము, కొంచెం నీట్నెస్ లేకపోవటము, డ్రైనేజీ ఫ్రీ ఫ్లో కాకుండా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. కాబట్టి మనం అందరం వ్యాపారస్తులందరికీ కూడా మనం ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం మనకి ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారం తప్పకుండా ప్లాస్టిక్ని మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అవేర్నెస్ చేసి మరి పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా శానిటేషన్ బాగుపడుతుంది. దాంట్లో చక్కగా ఒక బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని ఎలా గుర్తించాలి, ఫేక్ ప్లాస్టిక్ని ఎలా గుర్తించాలి అని చెప్పేసి స్టాల్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందరూ కూడా వీటిని అవగాహన తెచ్చుకోవాలి. మనం కొనే ఏదైతే ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అది జెన్యూనా కాదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందరూ కూడా ఈ స్టాల్స్ని విజిట్ చేసి మీరు కూడా అవగాహన తెచ్చుకొని మసులుకుంటారని కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, బయో కవర్స్ మాత్రమే వాడాలి అనేది నా మాట మాత్రమే కాదండి, మన అధికారుల మాట కూడా. మరి మనం అది పాటిద్దామా? మీకు కూడా ఒరిజినల్ బయో కవర్స్ కావాలి అనుకుంటే 6303058258కి కాల్ చేయండి అండి. థ్యాంక్ యూ.